హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చినాస్ నెస్ట్. నా పేరు వెంగమాంబ. మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుందండి. మేమైతే కాకినాడకి షిఫ్ట్ అయ్యాము. సో దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను షార్ట్స్ ద్వారా పోస్ట్ చేస్తూ వచ్చాను రోజు. ఇప్పుడైతే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. నేను మా వారు ఇద్దరం బాగా ఆలోచించుకొని మాకు ఎక్కడ సూటబుల్ అవుతుందో అక్కడికి షిఫ్ట్ అవుదాము అని డెసిషన్ అయితే తీసుకున్నామండి. యాక్చువల్లీ మేము ఇన్ని రోజులు ఉనింది తణుకులో అండి. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి తణుకులో ఉంటున్నాము. సో తణుకు కూడా మాకు ఫస్ట్ వెళ్ళినప్పుడు బిఫోర్ మేము కాకినాడ పక్కన ఊర్లో ఉండేవాళ్ళం. అది మా అత్తమ్మ వాళ్ళ ఊరు. మా వారు కాకినాడలో వర్క్ చేసేవాళ్ళు. సో అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండేవాళ్ళనమాట. తర్వాత మా మా వారు వర్క్ మీదే మేము తణుకైతే షిఫ్ట్ అయ్యాము. సో ఇంకా అక్కడ సెట్ అవ్వలేదు. అందుకని మళ్ళీ మేము వచ్చేస్తున్నాం అనమాట. దానికి కూడా పెద్ద రీజన్ ఉందండి. ఇన్ బిట్వీన్ అది ఇలాంటి ప్లాట్ఫామ్లో చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. అందుకనే చెప్పట్లేదు. పెద్ద రీజనే ఉందండి. ఎప్పుడైనా అది నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను మా వారు ఇద్దరం మాట్లాడుకొని ఎక్కడైతే బాగుంటుందో సో అక్కడికే షిఫ్ట్ అవుదాము అనుకున్నాము. ఇంకా నాకు ప్రైవసీ కూడా ఉండాలి కదా! సో అందుకని అలాగే మా వారికి కూడా కంఫర్టబుల్గా ఉండాలి. సో ఇద్దరు కంఫర్ట్ జోన్ చూసుకొని మేము ఈ డెసిషన్ తీసుకొని కాకినాడ అయితే షిఫ్ట్ అవుతున్నాము. ఈ వీడియోలో చూస్తూనే వచ్చారు కదా! నేనైతే ఇక్కడ సామాన్లన్నీ ప్యాక్ చేయడానికి అన్నీ తీసి పెడుతున్నాను. సో ఇక్కడ చూపిస్తున్న కబోర్డ్స్ నిండా స్టీల్ సామాన్లు ఇవన్నీ కూడా మా అత్తగారే ఇచ్చారు. ఇంకా కొన్ని ఇత్తడి సామాన్లు కూడా ఉన్నాయి. సో మోస్ట్లీ ఈ స్టీల్ సామాన్లు ఏవి కూడా నేను వాడను. అందుకే పక్కన పెట్టేస్తున్నాను అనమాట. సో వాడని స్టీల్ సామాన్లు అన్నీ కూడా అట్టపెట్టెలో పెట్టి ప్యాక్ చేసేద్దాము. ఇంకా ఓపెన్ చేయకూడదు అని అనుకుంటున్నాను అనమాట. సో అందుకోసం ఇక్కడైతే ప్యాక్ చేస్తున్నాను. స్టీల్ సామాన్లు అన్నీ కూడా బాక్సుల్లో అయితే సర్దేసుకుంటున్నాము. యాక్చువల్లీ ప్యాకర్స్ అండ్ మూవర్స్కి మాట్లాడుకుందాము అనుకున్నాము. బట్ మాకు సామాన్లు అంటూ ఎక్కువ లేవు. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ అడుగుతున్నారు. అరౌండ్ 20,000 వరకు అడుగుతున్నారు. తణుకు నుంచి కాకినాడ జస్ట్ ఒక మహా అయితే 2.5 అవర్ టు 3 అవర్స్ అంతేనండి. దానికి మనకి 20 వరకు అడుగుతున్నారంటే కష్టం కదా! మన బడ్జెట్‌లో అయితే అంత లేదు. పోనీ ఒక 10,000 అయినా అయితే కొంచెం ఆలోచించే వాళ్ళమేమో. మరి 20, 21, 22 ఇలా అడుగుతున్నారు అని చెప్పి ఓకే మనమే ప్యాక్ చేసుకున్నాం. మన దగ్గర ఎలాగో అట్టపెట్టెలు ఉన్నాయి కదా అని చెప్పి అయితే నాకు కొంచెం టెన్షన్‌గానే ఉంది. ఎందుకంటే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఈ 2 అండి మాకు మెయిన్. మిగతావి మా దగ్గర ఎక్కువ సామాను లేదు. సో ఆ 2 నా మైండ్‌లో కన్సర్న్ అనమాట. అవి సేఫ్‌గా వస్తాయా లేదా అని. ఇంకా వాషింగ్ మిషన్ అయితే సేఫ్‌గా రాలేదు. ఇప్పుడు అది కాకినాడ వచ్చాక తెలిసింది స్పిన్ అవ్వట్లేదు. ఎంత ట్రై చేసినా అది అవ్వలేదు. ఇంకా మేము కస్టమర్ కేర్‌కి అయితే కాల్ చేయాలి. ఇంకా ఆ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. ఇంకా పోతే ఈ ప్యాకింగ్ విషయంకొస్తే అన్నీ ప్యాక్ చేసేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇవి షో పీసెస్ అన్నీ కూడా ఒక అట్టపెట్టెలో పెట్టేస్తున్నానండి. సో దట్ నాకు కన్ఫ్యూజన్ లేకుండా. సో దీనిపైన రాసేసామనుకోండి షో పీసెస్ అని, ఇవి ఓపెన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అని చెప్పి. సో ప్యాకింగ్ జరుగుతూనే ఉంది 2 డేస్ నుంచి. సో మిడిల్‌లో కొంచెం అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుంటూ ఉన్నాననమాట. సో ఇక్కడ టీ బ్రేక్ అయితే తీసుకున్నాను. సో అరౌండ్ 5 అయిందనమాట ఈవినింగు. సో టీ తాగేసి మళ్ళీ ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి. యాక్చువల్లీ ఇది వినాయక చవితి పక్క రోజే అనమాట మేము ప్యాక్ చేసిన రోజు. ఎందుకు వినాయక చవితికి బిఫోర్ డే ప్యాక్ చేశాను. వినాయక చవితి రోజు ఒక్కరోజే ప్యాక్ చేయలేదు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ప్యాకింగ్ స్టార్ట్ చేశాము. మాకు టైం లేదు. అందుకే హడావిడిగా ప్యాక్ చేసుకోవాల్సి వచ్చింది. పైగా మేమే ప్యాక్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం గాజు ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా! అవి సేఫ్‌గా ఉండాలి అని చెప్పి ఇలా తంటాలు పడి మరీ ప్యాక్ చేశాను. ఇంకా వాటిపైన గ్లాస్ ఐటమ్స్ అని రాసేసుకుంటే ఆ ఐటమ్స్ వాళ్ళు పెట్టేటప్పుడు కేర్‌ఫుల్‌గా పెడతారు. వీటిపైన ఏవంటే అవి పెట్టకుండా మంచిగా సాఫ్ట్‌గా ఉన్నవి పెడతారనమాట. లైక్ పరుపు అలాంటివి ఉంటాయి కదా! సో అలా పెడతారు అని చెప్పి నేను మెన్షన్ చేసేస్తున్నాను ప్రతి ఒక్క అట్టపెట్టెల పైన. సో బెడ్‌షీట్స్ అన్నీ ఒక అట్టపెట్టెలో, ఇంకా డ్రెసెస్ అయితే డ్రెసెస్ అన్నీ ఒక అట్టపెట్టెలో, ఇలా స్టీల్ సామాన్లు అయితే స్టీల్ సామాన్లు అని చెప్పి ఇలా మెన్షన్ చేసేసుకుంటున్నాను. నాకు ఈజీగా ఉంటుంది అని చెప్పి. ఇంకా వినాయక చవితి పక్క రోజే అన్నాను కదా! సో అవన్నీ ఫ్రూట్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఇంకా నేను కర్రీ కూడా ప్రిపేర్ చేశాననమాట. ఇది తర్వాత సాటర్డే అనమాట ఇది. సో సాటర్డే రోజు మేము ఖాళీ చేసి
ఇంకా సాటర్డే రోజు కాకినాడ వెళ్ళి అక్కడ కూడా పాలు పొంగిచ్చాను. సో ఒకసారి హోమ్ టూర్ అయితే చూపించేస్తున్నాను. మేము ఇప్పుడు దాకా ఉంటున్న తణుకులో హౌస్ అనమాట. ఫస్ట్ దేవుడి మందిర్ కమ్ బెడ్రూమ్ అనమాట. అది బెడ్రూమ్గా యూస్ చేసుకోలేదు, ఓన్లీ దేవుడి మందిర్గా యూస్ చేసుకున్నాము. తర్వాత హాలు, తర్వాత వచ్చి బాల్కనీ, ఇంకా ఇది వచ్చి కిచెన్ అనమాట. సో నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేసినప్పుడు కిచెన్ మిస్ చేశాను. సో ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఏమన్నా మిస్ అయ్యామా అని చెప్పి ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట. అలాగే హోమ్ టూర్ కూడా అయిపోతుంది అని చెప్పి 2 కలిసి వస్తుంది అని చెప్పి తీసేస్తున్నాను. ఒకసారి అంతా ఓవరాల్గా చెక్ చేసుకుంటున్నాము, ఏమైనా మిస్ చేసామా ఐటమ్స్ అని చెప్పి. ఇంకా ఇది వచ్చి మాస్టర్ బెడ్రూము. ఇందులో మిర్రర్స్ వాళ్ళే అటాచ్ చేసేసారు. సో మాకు చాలా బాగుండేది మిర్రర్స్ ఉండడం వల్ల. ఇప్పుడు ఏంటంటే స్పెషల్గా మళ్ళీ కొనాల్సి వస్తుంది మిర్రర్స్. ఇంకా అపార్ట్మెంట్ కింద అయితే ఇలా వినాయకుడు విగ్రహం పెట్టారండి. నేను సరిగ్గా వీడియో తీయలేదు, అందుకని కొంచెమే చూపించాను. ఇంకా వీళ్ళు సామాన్లు మేము 2 మనుషులను అయితే మాట్లాడుకున్నాము కిందకి దించడానికి. లిఫ్ట్ ద్వారా అయితే కిందకి దించేశారు, లిఫ్ట్ దగ్గరే పెట్టేశారనమాట. సో బండిని లోపలికి అలౌ చేయలేదు, పైపులు అవి తగిలేస్తాయని. సో బండి బయటే ఉంచి సామాన్లన్నీ బండిలో ఎక్కిచ్చేశారు. ఇంకా నేను మా వారు ఏంటంటే తణుకు నుంచి కాకినాడకి త్రూ బైక్ వెళ్తున్నాము, ఎందుకంటే బైక్ ఒకటే ఇక్కడ ఉండిపోతుందని చెప్పి. సో అందుకని ఇక్కడ ఆగి పెట్రోల్ అయితే పట్టించుకుంటున్నాము. ఇంకా ఎదురుగా డీమార్ట్ అయితే ఉంది. నేను ఏది మిస్ అవుతానో ఏమో కానీ డీమార్ట్ అయితే కంపల్సరీ మిస్ అవుతాను. 2 ఇయర్స్ నుంచి ఉంటున్నాము, ఎవ్రీ మంత్ మేము డీమార్ట్కి వెళ్తామన్నమాట. నాకు బేసిక్గా కొన్ని క్రాకరీ ఐటమ్స్ అంటే ఇష్టం అనమాట. సో అవన్నీ వెళ్ళి చూసుకుంటూ ఉంటా, కొనకపోయినా. సో ఇప్పుడు కాకినాడలో కూడా ఉందనుకోండి డీమార్ట్, మళ్ళీ కొంచెం కొత్త కదా వెళ్ళడము. సో ఇది తణుకు నుంచి కాకినాడ వెళ్ళే రూట్ అనమాట. ఇది ఫస్ట్ బ్రిడ్జ్ వస్తుందండి, ఇది గోదావరి బ్రిడ్జ్. దీన్ని ఏమంటారంటే వశిష్ఠ బ్రిడ్జ్ అంటారు. అంటే రావులపాలెం ముందు ఒక బ్రిడ్జ్ వస్తుంది, రావులపాలెం తర్వాత ఒక బ్రిడ్జ్ వస్తుంది అనమాట. సో 2 బ్రిడ్జ్లు భలే ఉంటాయి, నాకు చాలా ఇష్టం అనమాట. ఇటు సైడ్ ఎప్పుడు వెళ్ళినా ఇంకా అలా వాటర్ని చూస్తూ వెళ్తాము. ఇంకా రావులపాలెం అయితే వచ్చామండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. సో ఫస్ట్ సామాన్లు బండి పంపించేశాక ఇంకా మేము కూడా బయలుదేరిపోయాము. రావులపాలెంలో ఆర్కే టిఫిన్స్ అని ఒకటి చాలా ఫేమస్ అండి. ఇక్కడ అన్లిమిటెడ్ టిఫిన్స్ కూడా ఉంటుందన్నమాట. సో ఎప్పుడు వచ్చినా మేము ఇలా బైక్లో వెళ్ళాలన్నా కార్లో వెళ్ళాలన్నా ఇక్కడే ఆగి టిఫిన్ చేసి వెళ్తాము. సో ఇక్కడికి వచ్చామన్నమాట. ఆ రోజు సాటర్డే అవడం వల్ల కొంచెం రష్ ఎక్కువగా ఉన్నారు, ఎందుకంటే పక్కన వాడపల్లి ఉంటుంది. సో అక్కడికి వస్తారనమాట జనాలు ఎక్కువ. వెంకటేశ్వర స్వామి చాలా ఫేమస్. సో అక్కడ నుంచి వచ్చి మళ్ళీ రావులపాలెంలో అందరు టిఫిన్స్ తింటారు. ఇక్కడ బాగా ఫేమస్ అన్లిమిటెడ్ ఫుడ్ అని చెప్పాను. అన్లిమిటెడ్ టిఫిన్స్ 100 రూపీస్కి అన్ని ఐటమ్స్ అండి. వాళ్ళ దగ్గర చాలా అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి. పొట్టిక్కలని, ఇంకా చిట్టిగారులని, పెసరట్టని, దిబ్బ రొట్టి, చాలా అంటే చాలా ఉంటాయి. మేమైతే అన్లిమిటెడ్ తీసుకోలేదు, నేను గారెలు తీసుకున్నాను, మా వారేమో దిబ్బ రొట్టి విత్ పానకం తీసుకున్నారనమాట. సో మాకు హెవీ అయిపోతుంది జర్నీ బైక్లో కదా అని చెప్పి మేము లైట్గా తీసుకొని అక్కడ ఫుడ్ తినేసి మళ్ళీ బయలుదేరిపోయాము. ఇది ఇంకొక బ్రిడ్జ్. సో రావులపాలెంకి బిఫోర్ ఒకటి వస్తుంది, ఆఫ్టర్ ఒకటి వస్తుంది. సో ఈ బ్రిడ్జ్ ఏంటంటే జొన్నాడ బ్రిడ్జ్ అనమాట. బిఫోర్ చూపించాను కదా అది సిద్ధాంతం బ్రిడ్జ్. సో ఇది జొన్నాడ బ్రిడ్జ్. తర్వాత కడియం వస్తుంది, అక్కడైతే నర్సరీ చాలా బాగుంటుంది. ఇది వచ్చి ద్వారపూడి అనమాట. ఇక్కడ ఈ గుళ్ళు కూడా చాలా ఫేమస్. ఇంకా అలా వెళ్తుంటే ఎండలో కొంచెం డీహైడ్రేట్ అయిపోతూ వస్తున్నాము, అందుకని ఆగి చెరుకు రసం అయితే తాగుతున్నాం అనమాట. సో ఇక్కడ సేంద్రియ చెరుకు అని ఉంది, సో అక్కడ తీసుకొని తాగాము. ఫైనలీ కాకినాడ అయితే వచ్చేసాము. సో నేను వీడియో ఇంకా తీయలేదండి. ఇక్కడైతే ఈ హౌస్లో మాప్ అయితే పెడుతున్నాను ఫస్ట్, తర్వాత సామాన్లన్నీ ఒక్కొక్కటి షిఫ్ట్ చేస్తూ వచ్చారు. ఇంకా వీడియో చూశారు కదా, వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇంకా కంటిన్యూషన్ వ్లాగ్ అయితే ఉంటుంది.